హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా ప్రస్తావన వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవాళ పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు పోలీసుల అదుపులో ఓఎస్డి వేణుగోపాల్ రావు హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది రాధాకిషన్ రావును 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రాధాకిషన్ రావు చేసినటువంటి పనుల విషయంలో ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా దానిపై వాదనలు మంగళవారంతో పూర్తయ్యాయి వాదనల సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు అయితే రాజకీయ నాయకులు ప్రైవేట్ వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని పోలీసుల తరపున పీపీ వాదనలు వినిపించినట్టు తెలిసింది టాస్క్ ఫోర్స్ డీసీపీగా రాధాకిషన్ రావు చేసిన ఆపరేషన్స్ గురించి ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున ఆయనను కస్టడీకి ఇవ్వాలని పీపీ కోరారు మునుగోడు హుజురాబాద్ దుబ్బాక బై ఎలక్షన్ సమయంలో రాధాకిషన్ రావు కీలక పాత్ర పోషించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాగా రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనలు ముగియగానే కోర్టు బుధవారం తీర్పునిచ్చింది ఆయనను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది దీంతో గురువారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావును పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్లకు సంబంధించినటువంటి విషయంలో ట్యాపింగ్ విషయంలో హీరోయిన్లతో పాటు బిల్డర్లది రాజకీయ నాయకులది ఇతరకు సంబంధించినటువంటి వ్యక్తులందరిది కూడా ట్యాప్ చేసినటువంటి విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకున్నటువంటి పోలీసులందరి విషయంలో కూడా ఎందుకు ఈ రకంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడిందని చెప్పేసి ప్రజలు కూడా పరేషాన్ అయిపోయారు ఫోన్ ట్యాపింగ్ ఏంది చేసే విషయం